మీరు నిజంగా పెట్టాల్సిన సెక్షన్ ఏంది? చట్టం తెలుసుకోకపోతే చట్టం రాకపోతే తెలుసుకోండి అయ్యా. మీ లీగల్ అడ్వైజర్లు ఉంటారు, మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఇప్పుడు చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్, అదేవిధంగా జెమినీలు, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో టైప్ చేయండి. కానీ టైప్ చేసేటప్పుడు మేము నిందితులను శిక్షించాలి అని చెప్పి ముందు టైప్ చేయండి ప్రాంప్ట్లో. నిందితులను శిక్షించాలనుకుంటున్నాం, అమ్మాయిలను రక్షించాలనుకుంటున్నాం, ఈ దుర్మార్గులు బయటి ప్రపంచంలో ఉండకూడదు, జైళ్ళల్లో ఉండాలనుకుంటున్నాం అని చెప్పి ముందు ప్రాంప్ట్లో ఫస్ట్ మీ కాంటెక్స్ట్, మీ రిక్వైర్మెంట్స్ ఇవ్వండి. అప్పుడు అదే ఆన్సర్ చెప్తుంది. ఇతను యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఇతన్ని రక్షించాలనుకుంటామని ప్రాంప్ట్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ కూడా రక్షించాలంటే ఏమేమి మార్గాలు ఉన్నాయో అవన్నీ చెప్తుంది. మీరు ఆ ప్రశ్న అడిగినందుకే మీకు సెక్షన్ 11 చూపించింది మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ లీగల్ అడ్వైజర్లు కూడా అదే చెప్పిండ్రు. మీరు వీడిని జైలుకు పంపించాలి. వీడు ఇంతకుముందే 2023లో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈ అమ్మాయి చాలా ఆధారాలు ఇచ్చింది, వాళ్ళ అమ్మ నాకు ఆధారాలు ఇచ్చింది అని అనుంటే అది సెక్షన్ 8 పెట్టమనేది. నేను చేయని నేరాన్ని ఆ అమ్మాయి ఇవ్వని కంప్లైంట్ను రిజిస్టర్ చేయమని నేను అంటలేను. కానీ మీరు సెక్షన్ 8 పెట్టాల్సి ఉండే, సెక్షన్ 11 పెట్టకూడదు. ఘోరంగా అసాల్ట్ చేసిండు అతను. ఆమె పాయింట్ 6లో చాలా క్లియర్గా చెప్పింది. అది మీరు సెక్షన్ ఆల్టర్ చేయాలి. సిపి సైబరాబాద్ గారు.